యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుండి చివరి వరకు మార్చి యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం నుండి చివరి వరకు. యోబు 22:21. ఆయనతో సహవాసం చేసినెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సర్వశక్తుని వైపు నీవు తిరిగినెడల నీ గుడారములోండి దుర్మార్గమును దూరంగా తొలగించుకునేడల నీవు అభివృద్ధి పొందేదవు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందు వినయము గల వారిని ఆయన రక్షించు. చాలు. కాబట్టి ఇక్కడ 21వ వచనం, ఆయనతో సహవాసము చేసినెడల నీకు సమాధానము కలుగును అని. యోబు 22:21లో దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం. ఈ రోజుల్లో మానవునికి సమాధానము లేదు, నెమ్మది లేదు. కానీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో, దేవునితో సమాధానం పడతాడో, సహవాసం చేస్తాడో, అప్పుడు సమాధానం దొరుకుతుంది. లోకంలో ఏం లేదు? సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏమన్నాడు ఒక కవి? దిల్ మే తుఫాన్, ఘర్ మే తుఫాన్, దేశ్ మే తుఫాన్. హృదయంలో తుఫాన్, ఇంట్లో తుఫాన్, దేశంలో. ఇది ఎలా పోతుంది అంటే, ఇది ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మన తుఫాన్ ఆపి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయిపోయిందా? కాదు. రోజు ఆయనతో సహవాసం చేయాలి. అంటే వాక్యం చదువుకొని ప్రార్థించుకోవాలి. అలా నువ్వు దేవునితో రోజు గడుపుకుంటా ఉంటే నీకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. లోకంలో మనుషులు మోసం చేస్తూ ఉన్నారు. నిన్న ఒక వార్త విన్నాం. 10,000 కడితే 1,00,000 వస్తుంది, 50,000 కడితే 10 లక్షలు వస్తాయని. ఇదివరకు ఆంధ్రాలది, ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వచ్చింది. అలా కట్టారు. 20,000 కడితే బైక్ వస్తుంది అన్నది. బైక్ లేదు, ఏమి లేదు, ఒట్టి గుండు సున్నా జుట్టు. అందుకు లోకంలో ఏం జరుగుతుంది? మోసాలు జరుగుతున్నాయి. కానీ మరి దేవుడు అలాంటి వాడు కాదు. నీకు సమాధానం ఇస్తాడు, అలాగున నీకు మేలు కలుగు. మేలు చేసేటువంటి దేవుడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి మనకు ప్రతిదీ మేలు కొరకే జరుగుతుంది అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన నమ్ముకున్న నీకు మేలు చేస్తాడు. మేలు చేయట్లో ఆయన ఆనందించేటువంటి దేవుడు. ఆయన్ని ప్రేమించే బిడ్డలకు సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతున్నవి అని రాయబడి ఉన్నది. తర్వాత 22లో ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకొనుమంటున్నాడు. దేవుని మాటలు ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. ఉండాలంటే రోజు చదువుకోవాలి. చదువు రాని వారు వినాలి. అప్పుడు దేవుని మాటలు మన హృదయంలో ఉంటవి అని బైబిల్లో చదువుకుంటా. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనం ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. దేవుని మాటలు మనలో ఉంటే అప్పుడు మనము వ్యర్థమైన మాటలు మాట్లాడము అని బైబిల్లో చదువుకుంటాం. మరి అమ్మ దేవుని మాటలు ఏం చేసింది? తలపోసుకుందట. దేవదూత వచ్చి ఏదైతే చెప్పారో అవి తన హృదయంలో ఉంచుకొని తలపోసుకొనినట్లుగా మనం చూస్తాం. 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగినేడల నీ గుడారంలోండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొనేడల నీవు అభివృద్ధి పొందేదవు అని రాయబడింది. ఏంటంట? మన దేవుడే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పి బైబిల్లో చదువుకుంటాం.
ఒకటే దేవుడు, సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు అని బైబిల్లో చదువుకుంటాను. ఆయన వైపు తిరగాలి, నీ గుడారంలోని దుర్మార్గమును దూరముగా తోయి. గుడారం అంటే శరీరమే. మన శరీరంలో ఏమి దేవునికి అయిష్టమైనది ఉండడానికి వీల్లేదు. అది ఉంచుకొని నేను ప్రార్థన చేస్తానంటే దేవుడు ప్రార్థన వినడు, ప్రార్థనకు జవాబివ్వడు అని మనం చదువుకుంటాం. అందుకు మరి ఆకాను ఏం చేశాడు? దొంగతనం చేశాడు. బంగారము, వెండి, షీనారు వస్త్రం, 3 వస్త్రములు తీసుకున్నాడు. ఎవరు చూడట్లే అని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. వీళ్ళు యుద్ధానికి పోతే అపజయం పాలయ్యారు. ఇదేంటి, పెద్ద పెద్ద పట్టణాలను జయించాం, ఈ హాయిగా ఓడిస్తామనుకుంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలై తిరిగి వచ్చారు. అప్పుడు యెహోషువ ఎంతో దుఃఖంతో, ఏంటి ప్రభువా, ఏంటి అంటే, మీరు పాపం చేశారు అన్నారు. ఎవర్రా బాబు, అందరు రండి అని పిలిస్తే అందరి సమాజంలో మరి నేను కాదంటే నేను కాదు. ఏమంటారు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు ఉంది. అయితే చీటీలు వేశారు. అప్పుడు గోత్రాలు, 12 గోత్రాలకు చీటీ వేస్తే చివరికి ఆకాను పట్టబడ్డారు. అప్పుడు ఒప్పుకున్నాడు, నేను దొంగతనం చేసింది వాస్తవమే, నిజమే అని చెప్పాడు. కానీ ఆ దొంగిలించింది ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి ఆయనను, భార్యలను, పిల్లలను, ఆ దాచుకొనబడినదంతటిని కూడా కాల్చివేసి, రాళ్లతో కొట్టి కాల్చివేసినట్లుగా ఉంది. అవును, ఏం తెచ్చుకున్నాడు? శ్రమ తెచ్చుకున్నాడు, బాధ తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది దురాశకు పోయి ఏం తెచ్చుకుంటున్నారు? బాధలు తెచ్చుకుంటారు. అందుకు బైబిల్ చెప్తుంది, నీ గుడారంలో ఏమీ ఉండడానికి వీళ్ళు ఏం చేయాలట? దాన్ని దూరముగా పారవేయాలి. భార్య ఉండగానే భార్య, ఇలా రకరకాల వ్యసనాలు చేస్తూ ఉన్నారు. పాపం పెట్టుకొని పాముతో చెలగాటమాడినట్టు ఆడుతూ ఉన్నారు. కానీ ఒకరోజు అది కాటు వేస్తుంది. తొలగించుకుంటే ఏమవుతావు? అభివృద్ధి పొందుతావు. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. తర్వాత 24, 25 వచ్చిన యోబు 22, 24, 20. మంటిలో నీ బంగారం, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణం పారవేమి, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. చాలు. ఏమంటుంది? నీ బంగారం, నీ మంచి బంగారం ఏం చెయ్యి? మంటిలో, ఏటి రాళ్ళలో పారవేయి అంటా ఉన్నాడు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అంటే అర్థం ఏంటి? మనం మట్టిలో పడేయాలి అంటే అర్థము అది కాదు. అంటే ఏంటి? వాటి మీద నీకు మనస్సు ఉండకూడదు. నాకు బంగారం కావాలి, నాకు మేలిమి బంగారము కావాలి అనేటువంటి దేవుని కంటే ఎక్కువగా ఏది నీవు ప్రేమించకూడదు అని దాని యొక్క అర్థం. వాటినైనా వదులుకోవాలి కానీ దేవుణ్ణి వదులుకో. ఒక ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుని కావాలి, ఏం చేయాలి అని వస్తే, బాబు ఆజ్ఞలు పాటించు అని చెప్తే ఇవన్నీ పాటిస్తానే ఉన్నాను. అయితే నీకొక్కటి కొదవగా ఏంటిది? నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించు అంటే వెంటనే ముఖం మార్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఒకవైపు ధనం ఉంది, ఒకవైపు దేవుడు నిత్య జీవం ఉన్నది. కానీ ఆయనకు ధనమే నమ్ముకొని నిత్య జీవాన్ని కోల్పోయినట్లుగా చూస్తాం. కరోనా టైంలో ఒక దేశంలో డబ్బులన్నీ కూడా, ఇటలీ అనుకుంటా, ఏం చేశారు? పారవేశారు వీధుల్లో. మా ప్రాణాలే పోతున్నాయి, ఈ డబ్బు ఎందుకు మాకు అని పారవేశారు. మన వాళ్ళు అయితే అన్నీ ఏరుకుందరు, కానీ అక్కడ వాళ్ళు లెక్క చేయరు, అంత ధనవంతులు అన్నట్టు. సరే, మంచిది అంటే ఏంటి? ఇవి మాకు శాశ్వతము కాదు అని చెప్పి మరి అన్న. కాబట్టి దేవుడే నీకు బంగారము వలె, వెండి వలె ఉంటాడు. దేవుడు ఉంటే
అన్నీ ఉన్నట్లే. ఈ రోజుల్లో చాలామందికి కోట్లు ఉన్నాయి కానీ ఎవరు లేరమ్మా? దేవుడు లేడు. అందుకనే ప్రాణాలను తీసుకుంటున్నారు, కాబట్టి చనిపోతూ ఉన్నారు, మరి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. ఏం కాదు, ఈ సమస్య ఈరోజు కాకపోయినా రేపు తీరుతుంది, రేపు కాకపోయినా ఇంకొక రోజు తీరుతుందని ఏమున్నది? మనకు నిరీక్షణ. కాబట్టి దేవుడు మనకు వెండిగా, బంగారంగా, అమూల్యమైన వాడుగా ఉంటాడు అని మనం చదువుకుంటాం. చూడండి, కీర్తన 119:72 ఆయన ఏంటిదంట? ఆయన వాక్యం 119:72 వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఏంటిదట? వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఈ బైబుల్ ఏంటమ్మా? మనకు మేలు. ఇది బంగారపు నిధి, గని నిధి. అందును బట్టి బైబుల్ ఉంటే నీకు బంగారం ఉన్నట్టు. లోకంలో బంగారం ఉన్నది కానీ ఏం లేదమ్మా? బైబుల్ లేడు, దేవుడు లేడు. అందుకనే మరి పుట్ట చెట్ట ఎగిరిపోతా ఉన్నా. కానీ మనకు ఉన్నా లేకపోయినా దేవుడే మనకు అమూల్యమైన వాడుగా, ప్రశస్తమైన వాడుగా ఉన్నాడు. 26వ వచనం, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించి దేవుని తట్టు నీ ముఖం ఎత్తే. అప్పుడు అంటే ఎప్పుడు? దేవుడే నీకు వెండిగా బంగారముగా ఉన్నప్పుడు నీవు దేవుని యందు ఆనందించెదవు అని రాయబడింది. జైల్లో కూడా ఆనందించారు వారు. కారణం, వారికి ఆ రక్షణ ఉంది, రక్షణ ఆనందం ఉంది. మనకు కూడా చెప్తున్నాడు ఏమని? ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. కాబట్టి దేవుని అందే మనకు ఆనందం. లోకంలో ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, అవన్నీ కూడా తాత్కాలికము. కానీ మన దేవుడు ఎప్పటికీ ఉండేవాడు. ఎవరంటైనా సర్వశక్తుడు అని మనం చూస్తాం. మన దేవుడు మామూలు దేవుడు, సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. నీవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఏ దేవుడంట? ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అందుకని 65వ కీర్తనలో ఉన్నది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం నీ యొద్దకు వచ్చేదారు. కాబట్టి ఒక జాతి కులానికి కాదు మన దేవుడు, అందరికీ ప్రభు. ఎవరి ప్రార్థన వింటాడు? అందరి ప్రార్థన. యూదుడని గ్రీసు దేశస్తులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది. తనకు ప్రార్థన చేవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని బైబిల్లో మనం చదువుకుంటాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని బైబిల్లో మనం చదువుకుంటాం. యెషయా 65:24 కూడా మనకు వాగ్దానం ఉంది. యెషయా 65:24 వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. చాలు. కొన్ని అడగక ముందే మనకు దేవుడు ఇస్తాడని వాగ్దానం ఉంది. కొన్ని అడుగుతూ ఉంటే మనకిచ్చేటువంటి దేవుడు. సొలొమోన్ దేవుని జ్ఞానమే అడిగాడు, అడగకపోయినా ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా మరి సొలొమోనుకి ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. అందును బట్టి నీవు దేవుని కలిగి, నీవు దేవుని మీదనే ఆశ ధ్యాస పెట్టుకొని దేవునిలో ఉండి నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీ మనవి ఆలకించును అని బైబిల్లో మనం చదువుకుంటాం. మన ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చేటువంటి, ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అని వాగ్దానం ఉన్నది. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించేది. మొక్కుబళ్ళు అంటే ఏంటి? మనము ఏదో మొక్కుకుంటాం, ఇదిగో ఈ ఉద్యోగం వస్తే, ఇగో ఈ కార్యం జరిగితే, ఈ ఆరోగ్యం బాగైతే, నాకు ఒక బిడ్డ పుడితే, ఇలా కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటాం. అయితే వాటిని నీవు చెల్లించాలి అంటా ఉన్నాడు. లేకపోతే మొక్కు కొనకుంటే మేలు అని ప్రసంగిలో మనం చదువుకుంటాం.
తర్వాత 28వ వచనం, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఏదో అనుకుంటూ ఉన్నాం, తలుస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? అది నీకు స్థిరపరచబడును అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. అయితే మరి ఓకే అని చెప్పాడు, కట్టు అని చెప్పాడు. మరి తర్వాత ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు మళ్ళా, నోను అతడు కట్టకూడదు, అతని కుమారుడు కడతాడు అని చెప్పినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. అలాగూ మరి దావీదు రాయి, కలప, కర్ర అన్నీ సమకూర్చాడు. సొలొమోను హయాములో దేవుని మందిరం కట్టబడినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది అని బైబిల్లో మనం చదువుకుంటాం. ఏమవుతుందట? స్థిరపరచబడుతుంది అని బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి మన దేవుడు మన ఆలోచనను స్థిరపరిచేటువంటి దేవుడు. అది దేవునికి మహిమ, మనకు మేలుంటే తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. మన యోచన, ఆలోచన అవన్నీ సమకూడి జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు అని బైబిల్లో చదువుకుంటాం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. కాబట్టి కొన్నిసార్లు మన మార్గంలో ఏంటి ఇబ్బంది, ఇరుకు అనుకుంటాం, కానీ దేవుడు వెలుగే మనకు ప్రకాశింపజేసి మనల్ని నడిపిస్తాడు, చీకటి లేకుండా చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంనకు నేను భయపడి, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. అవును, చీకటి లోయలో కూడా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి వెలుగులోనికి నడిపిస్తాడు. మన మార్గాల్లో వెలుగు ప్రకాశించును. ప్రభువే ఆ వెలుగు, ప్రభు వాక్యమే ఆ వెలుగు అని చెప్పి చదువుకుంటాం. తర్వాత చూస్తే 29, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందు వినయము గల వారిని ఆయన రక్షించును. కాబట్టి కొన్నిసార్లు పడిపోయిన పరిస్థితి, కానీ ఆ పరిస్థితుల్లో కూడా మన దేవుడు మరలా రక్షించేటువంటి దేవుడు. వినయము గల వారిని ఆయన రక్షించును అని చెప్పి బైబిల్లో చదువుకుంటాం. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారిలో నివాసం చేస్తాడు. చూడండి, కీర్తన 34లో ఇంకొక మాట ఉంటుంది, చదువుకుందాం. కీర్తన 34:18, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసను, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే విరిగి నలిగి ఉన్నారో వారే వినయులుగా ఉంటారు. గర్వము మనిషిని పతనం చేస్తుంది. ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి ఏమీ లేదు. కానీ మనం విరిగి నలిగి ఉంటే దేవుడు మనకు ఎలా ఉంటాడు? ఆసన్నుడు అంటే సమీపముగా ఉండి మనకు వచ్చే వాటి నుంచి ఆయన రక్షించి తప్పించేటువంటి దేవుడు అని చెప్పి మనం చదువుకోండి. ఘనతకు ముందు వినయముండును అని ఉంది సామెతల్లో. మనము ఘనపరచబడాలంటే మనలో ఏముండాలంటే దీనత్వం ఉండాలి, వినయం ఉండాలి. ఫిలిప్పి పత్రికలో ఉంది, వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు లోబడి ఉండుడి అని రాయబడింది. కాబట్టి వినయము మన ప్రార్థనకు జవాబిస్తుంది. పరిసయ్యుని ప్రార్థన ఎందుకు వినపడలే? నేనే ఈ హాల్యాలో నా అంతా నీతిమంతుడే లేడు అని చెప్పి నేను దశంభాగం ఇస్తున్నా, వారానికి అందరు ఒకరోజు చేస్తే నేను 2 రోజులు చేస్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రార్థించాడు. కానీ వినలేదు దేవుడు. కానీ సుంకరి, దేవా పాపినైన నన్ను కరుణించు. 4 మాటలు, నాలో ఏ మంచితనము లేదు, ఏ యోగ్యత లేదు అంటే దేవుడు సుంకరి ప్రార్థన వినినట్లుగా ఉంది. అందుకు నేను వినయముతో తగ్గించుకొని ప్రార్థిస్తే తప్పకుండా
రక్షిస్తాడు. చివరిగా నిర్దోషి కాని వానివైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడును అని బైబిల్లో చదువు. నిర్దోషులను దేవుడు తప్పకుండా విడిపించేటువంటి దేవుడు. మనకు దానియేలును గురించి తెలుసు. దానియేలును సింహపు గుహలో వేశారు. ఎందుకు? ప్రార్థనే చేశాడు. ఆయన ఏ నేరం చేయలే, ఏ ఘోరం చేయలే. కాబట్టి లెక్కల్లో కరెక్ట్గా ఉన్నాడు. ఏ తప్పుడు లంచాలు తీసుకోవట్లే. టైంకి వస్తాడు, టైంకి పోతాడు. మాట అంటే మాట, బాట అంటే బాట. కానీ నేను దేవుని విషయంలో తప్ప ఎందులో అవుతాడు? చిక్కడు అని చెప్పి వారు కుట్ర చేసి 30 దినాల వరకు ఏ దేవుని యొద్ద మనవి చేయవద్దు అని చెప్పి వారు ఒక కుట్ర చేశారు. కానీ మరి దానియేలుకు మాత్రం ఏం అలవాటు? ఎన్నిసార్లు? 3 పూటలు. కాబట్టి 3 పూటలు మంచిగా పుష్టిగా తింటాం, తప్పేం లేదు, తినండి. కానీ 2 పూటలైనా ప్రార్థన చేసు, ఉదయం సాయంకాలం రాత్రి వేళ ప్రార్థన చేసు. అలా చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి రాజు చెప్పారు, ఇదిగో దానియేలు ఆయన 6:10 అనుదినం ముమ్మారు మోకాల్లోని తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. మానలే. ఎన్ని చట్టాలైనా ఉండని, ఏమైనా చేయని, ఏమైనా కానీ అని ప్రార్థించినప్పుడు రాజుకు వెళ్ళి చెప్పారు. రాజు పిలిపించాడు, అడిగాడు, అవునయ్యా రాజా, నేను ప్రార్థన చేసింది వాస్తవం, ప్రార్థన చేయకుండా ఉండలేను అని చెప్పినప్పుడు రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ శాసనం అంటే శాసనం. తీసుకువెళ్ళి సింహాల గుహలో వేశారు. ఏం చేసిన సింహాలు? ఏమీ చేయలేదు. దేవుడు దూత నంపించి వాటి నోళ్ళు మూయించాడు. కాబట్టి అవి కూడా మోకరించినాయంట, అవి కూడా పస్తులా ఉన్నాయంట. తర్వాత తెల్లవారిన తర్వాత రాజు నిద్ర పట్టలే. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించాను. రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడుతుంది గనక ఆయన దూత నంపించి సింహాలు నాకు హాని చేయకుండా కాపాడాడు, రక్షించాడని చెప్పినట్లు దానియేలును బయటికి తీశారు. కానీ ఎవరు చేశారు కుట్ర? ఫలానివాడు వారి భార్యలతో పిల్లలతో సహా ఆ యొక్క సింహాల గుహలో వేస్తే సింహాల పాలైపోయినారు. ఎముకలు కూడా మిగిల్చలేదని రాయబడింది. కానీ దానియేలు సింహాల నోటి నుండి దేవుడు కాపాడి తప్పించినట్లుగా చదివి. అవును, దేవుడు మన యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. కాబట్టి నీలో పొరపాటు లేకుండా, నీలో తప్పు లేకుండా, నీవు దేనికి భయపడే అవసరత లేదు. దేవుడే మనకు తీర్పు తీర్చి, న్యాయంగా తీర్పు తీర్చి సహాయము చేస్తాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, యోబు గ్రంథం 22-21 నుండి కొన్ని వచనాలు ధ్యానించే కృప ఇచ్చారు. ఓ ప్రభువా, మరి మేము మీతో సహవాసం చేస్తే సమాధానం అంటున్నాం. ఈ రోజుల్లో చాలామందికి సమాధానం లేకుండా ప్రాణాలను తీసుకుంటున్నారయ్యా. అయ్యా, మాకైతే ఏమున్నా లేకున్నా హృదయంలో నెమ్మది ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో మీరు లేరో చేర్చుకొని సమాధానంతో రోజు బైబిల్ చదువుకొని ప్రార్థించుకొని సమాధానంతో సాగిపోనట్లు మాకు సహాయం చేయండి అయ్యా. మా గుడారాల్లో అయ్యా ఏమి అపవిత్రత, మరి మీరు ఇష్టపడని దుర్మార్గత మాలో దూరముగా పారవేసుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావన్నాడు. ఆకాను దాచుకున్నాడు, శిక్ష తెచ్చుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు, కనికరం పొందాడని మాకు చూపించాడు. తిరిగి వెండి బంగారములు కాదు, మాకు ఆ ఆస్తి కాదు, కోట్లు కాదు, మీరుంటే చాలు ప్రభా. అయ్యా, మీరుంటే అన్నీ ఉన్నట్లే అని మాకు చూపించాడు. కొంతమంది ఆస్తుల కొరకు మరి ప్రభువుని నమ్ముకోకుండా వారు వదిలిపెడుతున్నారు. కానీ ఈ లోకము ఆస్తి మా వెంట రాదు అని గుర్తు చేశారు. మీరే మాకు అమూల్యమైన వాడుగా, ప్రశస్తమైన వాడుగా ఉంటానని వాగ్దానం, మీలో ఆనందిస్తామని గుర్తు చేశారు. తిరిగి ప్రభా, మేమేమైనా మనవి చేస్తే విని మాకు జవాబిస్తే, ఏదైతే ఆలోచన చేస్తున్నామో
ఆ ఆలోచన స్థిరపరుస్తానని మాకు వాగ్దానం చేశారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను అయా. మా మొక్కుబడులు చెల్లించే వారంగా ఉంటకు సహాయం చేయండి. వినయము గల వారంగా ఉండుటకు నేర్పించండి. నిర్దోషులుగా ఉండుటకు నేర్పించండి అయా. ఈ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. ప్రార్థనలో గడుపుకుంటుండగా మీరే కృపనిమ్మని మిగతా గడియలు మీ హస్తగతం చేసి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.